మాకు ఒక బెదిరింపు వచ్చింది. అంటే ఓపెన్‌గా ప్రెస్ మీట్ పెట్టి మరి ఒక ఎమ్మెల్యే మమ్మల్ని బెదిరించమని చెప్పారు. ఆ లింక్ ఒకవేళ వీడియో లింక్ కుదిరితే నేను పెట్టేస్తా. నాకైతే వీడియో పంపించారు. మా టీంకి ఈమెయిల్ వచ్చింది. చూడండి మమ్మల్ని బెదిరిస్తాను. బెదిరింపు ఏంటి అంటే మేము ఒక వీడియో చేసాం. ఆ వీడియోని డిలీట్ చేయమని. డిలీట్ చేయండి వీడియో ఖబర్దార్. విన్నారా కరెక్ట్గా? డిలీట్ చేయండి వీడియో ఖబర్దార్. పెట్టించింది ఎవరంటే ఆ ప్రెస్ మీటు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ అర్బన్ ఎమ్మెల్యే అయిన అనంతపురం టౌన్కి. వెంకటేశ్వర ప్రసాద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాం. మీరు కూడా మా సబ్స్క్రైబర్ అయిపోయారు. మీరు కూడా మా సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదు తెలియదులేండి. మొత్తానికైతే మా వీడియోస్ చూస్తున్నారు. దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వీడియో మీ దాకా వచ్చిందంటే చాలా హ్యాపీ అండి. మీరు నమ్మాలా. ఓకే, ఇక రెండోది ప్రెస్ మీట్ కూడా చూశాను సార్. మీరు పెట్టించిన ప్రెస్ మీటు ముగ్గురు ఎవరో వచ్చారండి. ముగ్గురు స్కూల్ పిల్లలు దూకున్నట్టు చక్కగా పక్కపాపడ దూకుని ముగ్గురు వచ్చారు. ఒక ఆయన టోపీ పెట్టుకున్నాడు. నిధి వీడియో తీకపోతే నాది ఖబర్దార్ అని చెప్పింది అది. ఇంకొక ఆయనేమో ఏమంటారు, మీ వీడియో అనంతపురం ఎమ్మెల్యే గారి మీద మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పారు. పాపం వాళ్ళకి మీరు ఏదైతే చెప్పారో అదే చెప్పినట్టున్నారు. కాకపోతే నాకు బాధ అనిపించింది ఏంటంటే, మేము అంత అభిమానంతో మీ మీద, మేము బేసిక్గా మాకు ఎవరి మీద అభిమానం ఉండదండి. మీ మీద కూడా ఏం లేదు. మాకు ఓన్లీ అభిమానం కేవలం మా అభిమాన నటుడు ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం మాకు ఎప్పుడు కూడా. సో ఆయన మీద ఎక్కువగా మేము అభిమానం కొద్దీ వీడియోలు చేస్తుంటాం. ఏదో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీడియోస్ చేస్తున్నాం. మీది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా జరుగుతుంది అని చెప్పని. సరే, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి జరిగినప్పుడు తప్పులు జరుగుతున్నాయి. లంచాలు తీసుకుంటున్నారంట, ఈ సెక్టార్లో తీసుకుంటున్నారంట. కాబట్టి దయచేసి ఇలా చేయొద్దు అని చెప్తూ మీ పార్టీ అధినాయకుడికి కూడా అప్పీల్ చేస్తూ, చూడండి ముఖ్యమంత్రి గారు, చూడండి ముఖ్యమంత్రి గారు, మరి ఇట్లా జరుగుతుందంట, మీరు కూడా ఒకసారి జస్ట్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్ అని చెప్పడం జరిగింది. ప్రజల పక్షాన ఉండి ఏ పార్టీకి కొమ్ము కాయకుండా ప్రజలకి నిజాలు చెప్తూ అవేర్నెస్ క్రియేట్ చేయడమే మా పని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు. ఓకే, ఈ ప్రాసెస్లో భాగంగా మేము ఎంత పెద్దోడినైనా ఎవడైనా సరే ఆడెవడైనా సరే గట్టిగా మాట్లాడటం అనేది మాకున్న నైజం. ఓకే, మీరు దయచేసి మీ ఈ చెంచాలతో మాట్లాడించేటప్పుడు మీరు దయచేసి చెంచాలతో మమ్మల్ని భయపడదామని మాత్రం చూడద్దు దయచేసి. ఎందుకంటే మేము భయపడ్డాం అనుకోండి, మేము భయపడితే మా ప్రాబ్లం ఏంటంటే మీకు భయపడకూడదు. భయం అంటే మాకు చాలా భయం. ఎందుకనుకున్నారు? ఇట్లాగే మా పని మేము చేసుకుంటుంటే ఎవడో భయపెట్టాడు. ఇట్లాగే ఎవరి గురించి అంటే మా హీరో మీద చేస్తావా నువ్వు వీడియో, ఎలా అంటారా ఇదే అని చెప్పాను. ఒక్క వీడియో జస్ట్ ఒక వీడియో చేశాం మేము. అదిరా అని చెప్పని ఫోన్ కాల్ చేసి మామూలుగా కాదు, అరాచకం. పవన్ కళ్యాణ్ గారు అభిమానం అంట వాడు ఎవడో. అప్పుడు భయం వేసింది బాగా. మాకు భయం వేసి ఏం చేయాలో అర్థం కాల. ఇక అప్పటి నుంచి ఆ భయాన్ని ఇంకా అలా ఇంకోసారి మాకు ఆ భయం రాకూడదని చెప్పని అప్పటి నుంచి మీరు ఒకసారి మా హిస్టరీ చూస్తే లాస్ట్ 3-4 monthsకి మీరు చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారి మీద వీడియోలు ఆపేయమన్నారండి కాల్ చేసి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు. ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో బెదిరింపులాగా ఖబర్దార్ వీడియో డిలీట్ చేపుతున్నారు కదా, అట్లాగే డిలీట్ చేయకపోతే సార్ వెంకటేశ్వర విన్నారా డిలీట్ చేయకపోతే ఏదో చేస్తామన్నారు. మాకు భయం వేసేసి అప్పటి నుంచి 2 రోజులకో వీడియో ఆన్ అండ్ యావరేజ్. ఇక మాకు అభిమానం వచ్చేసింది. ఆ భయంతో మాకు అభిమానం వచ్చేసింది. మా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అభిమానం వచ్చేసి మేము చేయటం మొదలుపెట్టాము. ఒకసారి చూడండి వెనక్కి వెళ్ళి. సో మాకు భయం వేస్తే అలా ఉంటుంది పరిస్థితి. సో దయచేసి మీరు మమ్మల్ని భయపెట్టాలని చూడొద్దు. ఎందుకంటే ఇట్లా భయపెట్టిన ఈ ప్రెస్ మీటు మీరు ఖబర్దార్ అని, ఆ ఖబర్దార్ అసలు వినపడతారే ఉంది అసలు మొత్తం ఇట్లా ఖబర్దార్ అని చెప్పని దమ్కి ఇప్పిస్తే ఎట్లా మీరు చెప్పండి? ఏదో చిన్న వాళ్ళం ఇలా దమ్కి ఇప్పించేసరికి అనంతపురంలో మనం తెలిసిన వాళ్ళతో మాట్లాడితే అదేంటి సార్ గోవా నుంచి రాసుకున్నా
సార్ అది మొన్న 65 లక్షల ఖరీదు చేసే సారా లిక్కర్ మొన్న అనంతపురం టౌన్లో ఏదో సీజ్ చేశారంటే ఏంటి? అది ఎవరిది సార్? అది వెంకటేశ్వర ప్రసాద్ గారు. అంటే మీరు కబడ్దార్ అనేసరికి భయం వేసేసి ఏంట్రా ఏం జరుగుతుంది అనంతపురంలో అంటే మాకు ఇది తెలిసింది. న్యూస్ పేపర్లో కూడా వచ్చిందంటగా ఇది. గోవా నుంచి వస్తున్న ఐషర్ వాహనం అనుమానంతో చెక్ చేస్తే ట్విస్ట్. ఓ ఐషర్ వాహనం వస్తుంది, ఈలోపు సీజ్. అధికారులు ముందుగానే నిఘా పెంచారంట. వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అసలు గుట్టు బయటపడింది. అనంతపురం జిల్లాలో గోవా మద్యం గుట్టురట్టయింది. గోవా నుంచి మద్యాన్ని జిల్లాకు తరలించి అక్రమంగా విక్రయిస్తున్న 6గురిని సెబ్ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది 65 లక్షల రూపాయల సరుకు ఎవరది సార్? అది మాకు తెలియదు, అడుగుతున్నాం. చెప్పండి, మీకు ఏమన్నా తెలుసా? తెలిస్తే కొంచెం మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టించి చెప్పండి. భయపడుతుంది మళ్ళీ దయచేసి. మా భయాన్ని మీరు అర్థం చేసుకోవాలా. అండ్ ఇంకోటి, ఈ కమిషన్లకి సంబంధించి సార్ ఎవరో చెప్పారు, ఈ బ్లీచింగ్ పౌడర్లు వేసే దాని దగ్గర కమిషన్ ఎవరో తీసుకుంటున్నారంట. అక్కడ లోకల్ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఎవరో మీకు ఏమైనా తెలుసా? దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మీకు ఏమైనా తెలుసా? బ్లీచింగ్ పౌడర్లు వేస్తారు, బ్లీచింగ్ పౌడర్లు మన మున్సిపాలిటీలో బ్లీచింగ్ పౌడర్లు వేస్తారుగా, దానిలో కమిషన్ తీసుకుంటున్నారంట, తెలుసా? అండ్ దాంతోపాటు ఈ మున్సిపల్ వెహికల్స్ ఉంటాయి కదా సార్, చెత్త ఏరుతాయి, ఈ చెత్త ఏరే వెహికల్స్కి డీజిల్ కొట్టిస్తాంగా. ప్రతిరోజు చెత్త ఏరటానికి మనం డీజిల్ కొట్టిస్తాంగా. అట్లా డీజిల్ కొట్టించే ప్రాసెస్లో సార్ వెంకటేశ్వర ప్రసాద్ గారు వినాలా, ఆ నెల మొత్తానికి అంటే వాటి బిల్స్లో లక్ష రూపాయలు మింగేస్తున్నారంట. ఎట్లా సార్? అది ఎవరు సార్? అది అంటే మాకు తెలియదు. మామూలుగా మీకు ఏమైనా తెలిసామో? మీపై మీరే అనేగా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ఎవరో చేస్తున్నారంట. ఎవరది? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇంకా ఉన్నాయి, అయిపోవాలా? రోజుకు ₹1,00,000 అంట. అరాచకం కదా. రోజుకు ₹1,00,000 ఒక వెహికల్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నది మామూలు విషయం కాదు. దాంతోపాటు ఈ బ్లీచింగ్ పౌడర్తో పాటు రోడ్డుకి సైన్ బోర్డ్స్ ఉంటాయిగా, దాంట్లో కూడా కమిషన్ తీసుకుంటున్నారంట సార్. అక్కడ లోకల్ ఎమ్మెల్యే అంట. మరి ఎవరు సార్ అది? మీకు ఏమైనా ఐడియా ఉందా? దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మీరు కొంచెం ఏమైనా ఐడియా ఉంటే కొంచెం మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టచ్చండి. మీరు పెట్టచ్చు చాలా. మీరు భయపెట్టద్దు మళ్ళీ దయచేసి. కబడ్దారని భయాన్ని అర్థం చేసుకోవాలా మీరు. దాంతోపాటు ఏబిఎన్లో ఏదో కవరేజ్ చేశాడు సార్. ఏబిఎన్లో ఏదో ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఒకసారి వేద్దామా మనం? ఆ న్యూస్ వేద్దాం ఒకసారి వెనకాల న్యూస్ వేపిస్తా చూడండి. అనంతపురంలోని రామ్నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే అనుచరులు హల్చల్ చేశారు. సబ్ రిజిస్టర్ ఆఫీసులో అనధికారికంగా పనిచేస్తున్న వలీ కోసం ఎమ్మెల్యే అనుచరుడు రియల్ ఎస్టేట్ వ్యాపారి రాయల్ మధు వీరంగం సృష్టించారు. అక్రమ వసూళ్ల కోసం సబ్ రిజిస్ట్రార్ కూడా దీనికి ఒత్తాసు పలికారు. రిజిస్ట్రేషన్లపై కమిషన్లు వసూలు చేయడంతో పాటు రాయల్ మధు అక్రమ రిజిస్ట్రేషన్ల లావాదేవీలను కూడా వలి చూసుకునేవాడు. వలి ఆగడాలపై ప్రశ్నించిన ఓ వ్యక్తిపై చేయి చేసుకోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ వాపసు తీసుకోవాలంటూ బాధితులపై ఎమ్మెల్యే అనుచరులు బెదిరింపులకు దిగారు. సంబంధం లేదు, చాలా మాట్లాడలేదు. ఈ దౌర్జన్యం చేస్తున్న వ్యక్తులకి మీకు ఏమైనా సంబంధం ఉందా సార్? ఏమైనా సంబంధం ఉందా? ఆయన పక్కన ఫోటోలు దిగి ఏంటి మన పేరు చెప్పుకుని ఏంటి అరాచకం? అంటే మంచి రౌడీ రాజ్యం ఏంటి అది అనంతపురంలో? మాకు తెలియదు, అంటే తెలియక అడుగుతున్నా. మీకు ఏమైనా తెలిస్తే ప్రెస్ మీట్ పెట్టచ్చండి. మళ్ళీ పెట్టిస్తారుగా ప్రెస్ మీట్? పెట్టించి భయపెట్టద్దు మళ్ళీ దయచేసి. భయపెట్టద్దు. ఓకే, ఇది కాకుండా ఇంకోటి ఏదో ఉందండి. మున్సిపల్ కార్పొరేషన్ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో అదే అనంతపురం టౌన్లో పాత బిల్డింగులు ఎప్పుడో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం పర్మిషన్లు తీసుకున్న బిల్డింగులకు సంబంధించి ఆ బిల్డింగుల దగ్గర కూడా కుదిరితే పర్మిషన్స్ క్యాన్సిల్ చేయించేసి, లేకపోతే అక్కడ దాని నుంచి కూడా కమిషన్లు, అంటే ఇది అక్రమంగా కట్టడం అని చెప్పని ఇట్లా లెటర్సే వ్యూవర్స్కి అర్థం కావడం కోసం చెప్తున్నా. అనంతపురంలో మీరు ఒక 10 సంవత్సరాల క్రితం బిల్డింగ్ కట్టుకున్నారు, కమర్షియల్ కాంప్లెక్స్. మీ దగ్గరికి నేను వచ్చి
ఇది అక్రమ కట్టడం అంట. సినిమాలో చూపిస్తారు యాజ్ ఇట్ ఈజ్గా అట్లానే అక్రమ కట్టడం అంటాం అనగానే లబోదిబో అనుకుంటే పాపం బిజినెస్లు చేసుకునే వాళ్ళు పాపం రాజకీయ నాయకులు వాళ్ళ సంబంధం ఉంటుంది, డబ్బులు ఉంటాయి పాపం వాళ్ళ దగ్గర, వ్యాపారాలు చేసుకుందాం అనుకుంటారు. అక్రమ కట్టడం అనగానే ఏం చేయాలా? మున్సిపల్ ఆఫీసుకు పరిగెత్తాలా. మున్సిపల్ ఆఫీసులకు పరిగెడితే అక్కడ ఎవరు ఉంటారు? నా మనుషులు ఉంటారు. నా మనుషులు ఉంటే నేను అలా మేనేజ్ చేస్తా. అట్లా మేనేజ్ చేసి మొత్తానికి ఆ బిల్డింగ్ ఓనర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటున్నా. అట్లా మేనేజ్ చేసే ప్రాసెస్లో బాబోయ్ ఈ తలనొప్పులు మాకొద్దు, మేము ఈ ఏరియాలో ఉండమని చెప్పని వెళ్ళిపోతున్నారంట మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కలెక్టర్లు, కమిషనర్లు. మరి ఇది ఏంటి అనేది నాకు తెలీదు. వెంకటేశ్వర ప్రసాద్ మీకు ఏమన్నా తెలుసా ఈ విషయం? ఇలా తెలిస్తే కుదిరితే ప్రెస్ మీట్ పెట్టించండి. చూడండి, మాకు ఖబర్దార్ వీడియో డిలీట్ చేయండి అని చెప్తేనే జస్ట్ ఊరికే ఇలా గోకే మన టీం ఉన్నారు సార్ అక్కడ, ఇట్లా గోకితే అంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి వెంకటేశ్వర ప్రసాద్ గారు మమ్మల్ని మీరు ఎక్కువ భయపెట్టాలని చూడొద్దు. ఒకవేళ మీరు భయపెట్టారనుకోండి, భయపెడితే మాకు భయం వేస్తుంది. మాకు భయం వేసింది అనుకోండి మీ మీద అభిమానం వస్తుంది. మాకు మీ మీద అభిమానం వచ్చింది అనుకోండి, ఇప్పుడు కుదిరితే అనంతపురం అంటే కేవలం అనంతపురం మీద మీరు వీడియో డిలీట్ చేయమన్నారుగా, ఒక వీడియో చేస్తాం. అవసరమైతే మంచి వీడియో, ఒక పెద్ద డాక్యుమెంటరీలో ఒక వీడియో చేద్దామా? ఏమంటారు? పోనీ డాక్యుమెంటరీలో వీడియో కాదు సార్, మనం పని చేద్దాం, సిరీస్ ప్లాన్ చేద్దామా? సిరీస్ ప్లాన్ చేద్దామా? దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మా అభిమానాన్ని దయచేసి మీరు చూరగొనొద్దు, మా అభిమానాన్ని మీరు పొందొద్దు. మా అభిమానం చాలా దారుణంగా ఉంటుంది. దయచేసి మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి. మీరు ప్రజలకి సేవ చేయండి. ప్రజాప్రతినిధిగా మీకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మీరు నెరవేర్చండి. మిమ్మల్ని నమ్మి, మీ పార్టీని నమ్మి, మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మీకు ప్రజలు ఓట్లేశారు. కాబట్టి మీరు ఆ పనిలో ఉండండి, మేము మా పనిలో ఉంటాం. మీరు దయచేసి మా పనికి అడ్డుపడి ఇట్లా మీరు దమ్కేలిస్తే ఉంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్.